వెల్కమ్ బ్యాక్ టు కుమారి డైరీస్. ఈరోజు నేను మా ఫ్రెండ్ హైదరాబాద్లోనే స్ట్రీట్ షాపింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చార్మినార్కి వెళ్తున్నాము. చార్మినార్ అంటేనే స్పెషల్, దట్టు రంజాన్ టైంలో చార్మినార్ అంటే ఇంకా స్పెషల్. సో ఫస్ట్ ఈరోజు మేము కోటికి వెళ్ళాము గైస్, ఒక జ్యువెలరీ సెట్ తీసుకోవడానికి. అది తీసుకున్న తర్వాత ఎలాగో ఇక్కడ వరకు వచ్చాము కదా, ఇక్కడ నుండి చార్మినార్ చాలా దగ్గర కదా అని చార్మినార్ వెళ్దాం అనుకున్నాము. సో మేము కోటి దగ్గర చార్మినార్కి బస్ అయితే ఎక్కాము. అంటే డైరెక్ట్ బస్ ఉండదు గైస్, మదీనా మార్కెట్ వరకు అయితే బస్ ఉంటుంది. కోటి టు మదీనా వరకు రీచ్ అవ్వడానికి మనకి 10 minutes అయితే పడుతుంది. అక్కడ నుండి వాకబుల్ అనమాట, ఒక 500 meters ఉంటుంది. ఎలాగో చుట్టూ అన్ని షాప్సే కదా, అలా చూసుకుంటూ నడుద్దామని నేను మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయిపోయాము. మనకి షాపింగ్ కూడా మదీనా మార్కెట్ నుండే స్టార్ట్ అవుతుంది. చాలామంది వినే ఉంటారు మదీనా మార్కెట్ గురించి. అసలు మనం ఇంకా చార్మినార్కి ఎంటర్ కూడా అవ్వలేదు, ముందే చూడండి ఎన్ని షాప్స్ అయితే ఉన్నాయో. నేను ఎప్పుడు చార్మినార్ వెళ్ళినా ఈ చున్నీలే కనిపిస్తాయి గైస్ నాకు ఫస్ట్. అండ్ ఇక్కడ ఈ పూసల దండలు ఉన్నాయి కదా, ఇవైతే 50 rupees అంట. నాకు చాలా వర్త్ అనిపించింది. తర్వాత ఇలా బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి, ఇలా చూసుకుంటూ వెళ్తున్నాము. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ చూద్దామని నేను ఫిక్స్ అయ్యాను, అందుకే ఎక్కడ ఆగలేదు, డైరెక్ట్గా బ్యాంగిల్స్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయాము. సో ఇక్కడ బ్యాంగిల్స్ వరకు అయితే వచ్చాము. సో రంజాన్ టైం కదా గైస్, ప్రైజెస్ కూడా కొన్ని షాప్స్లో అయితే తగ్గించారనమాట. సో ఇక్కడ చూడండి, నాకైతే మట్టి గాజులు చాలా ఇష్టం. మీకు ఏ బ్యాంగిల్స్ ఇష్టం కమెంట్ చేయండి. ఇక్కడ ఇవి అయితే 40 rupees అనమాట. చూడండి చాలా బాగున్నాయి కదా. ఇది ఏ సెట్ తీసుకున్నా మనకి 40 rupees అయితే ఉంటుంది. ఈ బాక్స్లో బ్యాంగిల్స్ అయితే 50 rupees అంట. 4 బ్యాంగిల్స్ వస్తున్నాయి, బాగున్నాయి కదా చూడడానికి చాలా. ఇప్పటి వరకు చూపించిందంతా బయటనే అనమాట, చార్మినార్ బయట. ఇప్పుడు మనం చార్మినార్ దగ్గరికి వెళ్దాము. సో గైస్, నేను ఇక్కడికి రావడం అయితే ఇది 5th time అనమాట. మీరు ఎన్నిసార్లు చార్మినార్ వచ్చారో కమెంట్ చేయండి. నేను 5 times వచ్చినా కూడా ఒక్కసారి కూడా పైకి ఎక్కలేదు. మీరు ఎక్కారా గైస్? ఎక్కితే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అయితే షేర్ చేసుకోండి కమెంట్స్లో. చార్మినార్ వ్యూ నైట్ టైం చాలా బాగుంటుంది కదా, కానీ ఏం చేస్తాం, మాకు పీజీకి వెళ్ళేసరికి మళ్ళీ లేట్ అయిపోతుందని ఈవినింగే వచ్చేసాం మేము. వెళ్ళింది రంజాన్ టైం కాబట్టి చాలా రష్గా ఉంది, అసలు ఒక ఫోటో దిగడానికి కూడా అవ్వలేదు. అక్కడ నించుంటే చాలు జరగండి అలా నెడుతూనే ఉంటారు. ఇక్కడ కీ చైన్స్ కనిపిస్తున్నాయి కదా, అవైతే 100 rupees అంట. ఇక్కడ ఈ స్పెక్స్ కూడా 100 rupees, ఏవి తీసుకున్నా 100 rupees అంట. ఇంకా చిన్నపిల్లల డ్రెస్సులు, ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇవైతే 200-300 రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్లో స్టడ్స్ అయితే 10 rupees, కింద ఇయర్ రింగ్స్ అయితే అవి 20 rupees అనమాట. ఇంకా అలా వెళ్తుంటే పర్ఫ్యూమ్స్, పట్టీలు, వాచెస్ అలా కనిపిస్తున్నాయి. వాచెస్లో అయితే చాలా కలెక్షన్ ఉంది, స్మార్ట్ వాచెస్ కూడా ఉన్నాయి. అంటే అవన్నీ రెప్లికాస్ అయినా కూడా చాలా ఒరిజినల్ లాగా కనిపిస్తున్నాయి సేమ్. అసలు చార్మినార్ దగ్గర మ్యాక్సిమం బార్గెన్ చేయడానికి అస్సలు వీలవ్వదు గాయస్. అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ అంటారు. నాకైతే ఇయర్ రింగ్స్ కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు అనిపించింది. అలా చూసుకుంటూ తిరుగుతున్నాం అనమాట. చార్మినార్ దగ్గర స్నాక్స్ కూడా మనకి ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ వాటర్ మెలన్ తిన్నాము, కప్పు 30 rupees చెప్పాడు, కానీ బయట నాకు తెలిసి 20 rupees అనుకుంటా. సో గైస్, తర్వాత మేము బ్యాంగిల్స్ తీసుకోవడానికి ఒక షాప్కి వెళ్ళాము. అక్కడ కలెక్షన్ బాగుంది, కానీ నాకు ఒకటైతే నచ్చలేదన్నమాట. ఏంటో చెప్తాను వినండి. సో బ్యాంగిల్స్ తీసుకుందామని ఈ షాప్కి వచ్చాము, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకి తీసుకుందామని వచ్చాము. బ్యాంగిల్స్ ఇక్కడ బాగా నచ్చాయన్నమాట. ఇది వచ్చేసి ఏ సెట్ తీసుకున్నా 100 rupees అంట. ఒక సెట్లో మనకి 8 బ్యాంగిల్స్ అయితే వస్తున్నాయి. చూడండి కలెక్షన్ అయితే బాగుంది, కానీ ఏంటంటే అతను పక్కన జస్ట్ అలా నించున్నాడు, మాకు బ్యాంగిల్స్ కూడా చూపించట్లేదు. కానీ మేమే చూసుకున్నాము. ఫస్ట్ సైజ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము అంతే, మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్కి కాబట్టి. ఫస్ట్ ఒక సైజ్ చెప్పాము, ఇది కాదు వేరే సైజ్ అని చెప్పాము అంతే. దానికి అతను ఇతని కన్ఫ్యూజన్ అనుకుంటూ మా మీద చిరాకు పడ్డాడు. మేము ఎక్కువ టైం కూడా తీసుకోలేదు గైస్, అయినా అంత ఇరిటేట్ అవుతూ మాట్లాడాడు. తర్వాత నేను అన్నాను అనమాట, భయ్యా ఇంత ఇరిటేట్ అవుతూ మాట్లాడితే ఎవరు కొంటారు మీ దగ్గర బ్యాంగిల్స్ అని అన్నాను. కానీ మేమే కొన్నాం, అది వేరే విషయం అనుకోండి. తర్వాత పక్కన వెల్వెట్ బ్యాంగిల్స్ చూద్దామని వచ్చాం గైస్. ఇక్కడ కూడా అలాగే జరిగింది. మేము మాకు కావాల్సిన షేడ్లో వేరే సైజు ఉంది, కానీ ఈ సైజ్ కాదు, ఈ సైజ్ కావాలి ఈ షేడ్లో అని చెప్పాము క్లియర్గా. అతను 1 minute వెతికేసి వచ్చి వేరే షేడ్ అయితే ఇచ్చారు. అంకుల్ ఈ షేడ్ కాదు అన్నాము. ఇంతసేపు టైం వేస్ట్ చేశారు అది ఇది అని చెప్పి అరుస్తున్నాడు. ఇంకా సైలెంట్గా వచ్చేసాం మేము. ఇంకా ఏమో గైస్, మేము ఇంకా చార్మినార్ ఎంటర్ అయిన టైం బాగాలేదనుకుంటాం మేబీ. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేశారా గైస్? అయితే కమెంట్ చేయండి. కానీ అందరూ ఇలా రూడ్గా మాట్లాడే వాళ్ళే ఉండరు కదా, మ్యాక్సిమం మంచిగా మాట్లాడే వాళ్ళే ఉంటారు. కానీ ఎక్కడో ఒకళ్ళు ఇలా ఉంటారులేండి, కానీ మన బ్యాడ్ లక్ అనమాట, మాకే తగులుతారు అలాంటి వాళ్ళు.
మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారని చెప్పడానికి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. నెక్స్ట్ అయితే ఇలా డ్రెస్సులు చూడడానికి వచ్చాము. ఇవి 3 పీస్ కుర్తా సెట్స్ అనమాట. ప్రైస్ వచ్చేసి 700 అలా ఉంది. నాకైతే అంతగా అనిపించలేదు, కొంచెం యావరేజ్గా ఉన్నాయి అంతే. నెక్స్ట్ అయితే మేము ఈ షాప్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి బ్రైడల్ కలెక్షన్ అంతా ఉంది. ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి, పూల జడలు ఇవన్నీ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి గైస్. మీకు ఎవరికైనా పెళ్ళి ఫిక్స్ అయితే ఇక్కడికే వచ్చి తీసుకోండి, అంత బాగున్నాయి. ఇంకా ఫుట్వేర్కి వచ్చేద్దాము. అసలు చూడండి గైస్ ఎంత కలెక్షన్ ఉంటుందో, అసలు అన్లిమిటెడ్ అనమాట, అంతలా ఉంటుంది ఫుట్వేర్ అయితే. అసలు ఎంత కలెక్షన్ ఉందో, మనం ఏమైనా కొనాలనుకున్నా కూడా ఏం కొనాలి అని ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతాము. నేనైతే అంతే కన్ఫ్యూజ్ అవుతాను. చూడండి ఇవైతే ఇంకా అలా మెరిసిపోతున్నాయి, ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. అలా మేమైతే అంతా తిరిగేసాం. మొత్తం తిరిగేసరికి మొత్తం కూడా కాదు, ఒక 70% తిరుగుంటాం అంతే. 2 hours ఏమో పట్టింది టైము. ఇంకా ఏమేమి కలెక్షన్ చూసామనేది ఇక్కడైతే చూపిస్తాను, చూసేయండి. అండ్ కొన్నింటికి ప్రైజెస్ కూడా అయితే మెన్షన్ చేస్తాను గాయస్, సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇందాక చెప్పాను కదా మంచి వాళ్ళు కూడా ఉంటారు అని ఒక ఎగ్జాంపుల్ చెప్తా అని. నాకైతే వెల్వెట్ బ్యాంగిల్స్ చూస్తే ఆ ఇన్సిడెంటే గుర్తొస్తుంది. అంటే ఇప్పుడు అవ్వలేదు అది, లాస్ట్ టైం నేను చార్మినార్కి వెళ్ళినప్పుడు ఇలా వెల్వెట్ బ్యాంగిల్స్ చూస్తూ నా చేతిలో ఉండి స్లిప్ అయిపోయి మొత్తం ఒక సెట్ అయితే మొత్తం ఇరిగిపోయిందనమాట. నేను పే చేస్తానని అయితే అతనికి చెప్పాను. అతను ఏమన్నారంటే అవసరం లేదు, కానీ మీకు నచ్చితే అయితే ఒక పెయిర్ కొనుక్కోండి అన్నారు. చూడండి గైస్ ఎంత మంచిగా అనిపించింది నాకు. సో గైస్ అదనమాట మ్యాటర్. సో గైస్ మేము షాపింగ్ అయితే పెద్దగా ఏం చేయలేదు, కానీ మొత్తం చార్మినార్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసరికి అయితే 2 to 3 hours అయితే పట్టింది. అట్లా ఉంటుంది అనమాట మా గర్ల్స్తోని. ఇంకా లేట్ అయిపోద్దని మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో గైస్ మీరు ఎప్పుడైనా చార్మినార్ వెళ్తే మీ చార్మినార్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కమెంట్స్లో అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకోవాలి కదా. మళ్ళీ మేము బస్ ఎక్కడానికి అలా మళ్ళీ రిటర్న్ నడుచుకుంటూ వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కనిపించాయి అన్నమాట, చాలా బాగున్నాయి. ఫ్రాక్స్ అలా కుట్టించుకోవడానికి ఆర్ హాఫ్ శారీ కుట్టించుకోవడానికి అంత వర్క్ అంతా కూడా చాలా నచ్చింది. మాకైతే అందులో మెయిన్గా ఇది నచ్చింది. ఇది ప్రైస్ వచ్చేసి మీటర్ 300 చెప్పాడు. ఇంకా బయటికి అలా వెళ్తుంటే ఇలా శారీ ఫ్యాబ్రిక్స్ అయితే కనిపించాయి. ఇది వచ్చేసి 100 to 200 రేంజ్లో ఉంటుంది. మనం బార్గెన్ చేస్తే ఇంకా తగ్గిస్తాడనమాట. సో గైస్ లోపల కంటే బయటనే మనకి తక్కువ ప్రైజెస్కి అయితే ఇస్తాడు మదీనా మార్కెట్ ఆ రూట్లో అయితే. ఇవైతే చూడండి ఇంకా నెక్ సెట్స్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో గైస్ అదనమాట మన చార్మినార్ బ్లాగ్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు గచ్చిబౌలి టు చార్మినార్ బస్సులో ఎలా వెళ్ళాలి తెలుసుకోవాలని ఉంటే కమెంట్ అయితే చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.